హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది ఆదిలాబాదు కేజీబీవీ 1:3 లిస్ట్ అనమాట. ఇది ఎవరైతే ఆదిలాబాదు జిల్లా అభ్యర్థులు ఉన్నారో ఒకసారి మీ యొక్క జిల్లా డిఈఓ వెబ్సైట్కు వెళ్ళి ఈ యొక్క కేజీబీవీ 1:3 ప్రొవిజనల్ లిస్ట్ అయితే చూడండి. ఇది నిన్న రోజున పెట్టినారు వెబ్సైట్లో. నేను నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని వర్క్ నాకు ఎక్కువ ఉండి చేయలేకపోయినాను. ఓకే, నో ప్రాబ్లం అండి. మీరు చాలామంది నన్ను అన్న మా జిల్లాలో ఉన్నాయా లేవా చూడండి, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ నాగర్ కర్నూలు జిల్లా అని ఇలా జిల్లాల పేరు చెప్తున్నారు. మీ జిల్లా డిఈఓ వెబ్సైట్కు వెళ్ళి చూస్తే, అంటే ఇప్పుడు ఉదాహరణ కరీంనగర్ డిఈఓ అవసరమైతే కరీంనగర్ డిఈఓ అని కొట్టండి. ఆ వెబ్సైట్లో ఏ వెబ్సైట్ గూగుల్ క్రోమ్లో కొట్టండి. కొడితే మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, కరీంనగర్ డిఈఓ. అక్కడ మీరు చూస్తే మీకు ఇట్లా కేజీబీబీ ప్రొవిజనల్ లిస్టు లేకపోతే మెరిట్ లిస్ట్ ఇట్లా వస్తుంది. అక్కడ మీకు ఒకవేళ లేదు, అవి లిస్టు కనిపిస్తలేదంటే మీకు మీ జిల్లాలో పోస్టులు లేవని లెక్క. అవి ఆల్రెడీ ఫిలప్ అయిపోయినాయని అర్థం చేసుకోవాలి. లేకపోయి ఉంటే వేకెన్సీస్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు డిస్ప్లే చేసేవాళ్ళే కదా పీడిఎఫ్ రూపంలో ఆ ఆప్షన్ని. కాబట్టి లేనప్పుడు మీరు కామ్గా ఉండడమే బెటర్ అనమాట. బాధపడకండి, ఎందుకంటే చాలామంది బాధపడుతున్నట్టు సాడ్గా మెసేజ్ పెడుతున్నారు. వద్దండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఉద్యోగము మనకు వచ్చేది ఉంటే ఎట్లనైనా మనం వెతుక్కుంటూ వస్తుంది. దానికోసం మనం ప్రయత్నిస్తున్నాము సిన్సియర్గా అంటే అది ఎట్లయినా వెతుక్కుంటూ వస్తుంది. అంతే తప్ప మనము నిరాశకు వెళ్ళి కుంగుబాటు గురి కావద్దు. వస్తే ఉద్యోగం వస్తుంది. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాము. ఇది ఆదిలాబాద్ జిల్లా వాళ్ళది. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ లాస్ట్ ఫిల్డ్ రోస్టర్ కేటగిరీ అండ్ కేజీబీవీ అండ్ రోస్టరు అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటున్నారు. రోస్టర్ కేటగిరీ టు బి సెలెక్టెడ్ అండ్ రోస్టరు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ 1:3 అండ్ ర్యాంకు రీమార్క్స్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చినారు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే నర్సింగ్ వాళ్ళకి, అంటే ఇది మన నర్సింగ్ అంటే మీకు తెలుసు కదా, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు. ఇది ఓసీ ఉమెన్. ఇక్కడ 3 పోస్టులు అంట అండ్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. అదే రోస్టర్ 3 వేకెన్సీస్ 5 ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే బీసీఏలా ఇచ్చినారు. రోస్టర్ 4 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద రోస్టర్ అని ఇచ్చినారు. అండ్ తోట రజిత, ఈ అమ్మాయికి 4వ ర్యాంక్ వచ్చింది. అండ్ ఆర్ ఆర్ కోమల్ ఈమెకు 6వ ర్యాంక్ వచ్చింది. అండ్ షారోన్ వల్లి, ఈ అమ్మాయికి 7వ ర్యాంక్ వచ్చింది. ఇట్లా చూసినట్టయితే ఈ విధంగా వాళ్ళకు ర్యాంక్స్ మంచిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఇచ్చినారు. ఇవన్నీ కూడా ఈ పైన ఉన్న పోస్టులు పీజీసీఆర్టీ నర్సింగ్ వాళ్ళే. ఇక్కడ చూస్తే సిఆర్టీ ఫిజికల్ సైన్స్ అని ఇచ్చినారు. ఇక్కడ మనకు ఎన్ని బీసీఏ ఉమెన్కి 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే కేజీబీవీ రోస్టర్ 4 అని ఇచ్చినారు. వేకెన్సీస్ ఒకటే ఉంది. ఓకే, వేకెన్సీస్ ఒకటే ఉంది. ఇలా వచ్చేసి 1:3 కదా, ఇలా వచ్చేసి ఎవరికి వచ్చిందంటే స్వాతికి వచ్చింది, జ్యోతిర్మయికి వచ్చింది, జ్యోతికి వచ్చింది అండ్ కింద నవతకు వచ్చింది. అంటే జ్యోతి వరకు వచ్చింది. అంటే స్వాతి అండ్ జ్యోతిర్మయి జ్యోతి అంటే 1:3. ఒక పోస్టుకు ఎంతమందిని పిలిచినారు? ఒక పోస్టుకు 3 పిలిచినారు. ఈ స్వాతికి 5వ ర్యాంక్ ఉన్నది, జ్యోతిర్మయికి 6వ ర్యాంక్ ఉన్నది అండ్ జ్యోతికి 7వ ర్యాంక్ ఉన్నది. ఇలా ఖచ్చితంగా స్వాతికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిఆర్టీ ఇంగ్లీష్లో బీసీఏ, ఇది కూడా బీసీఏ వాళ్ళకి ఇక్కడ ఒకటే పోస్టు ఉన్నది. ఈ ఒక పోస్ట్లో చూసినట్టయితే ఒక పోస్ట్లో ఇక్కడ నవిత, శ్రీజ అండ్ రాణి. ఇక్కడ ఎవరికి వస్తుంది ఉద్యోగం అంటే ఎగ్జాక్ట్లీ నవితకు వస్తుంది. మరి నవితకి 8వ ర్యాంకే కదా, ఆమెకు వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక చూడండి, డిస్ట్రిక్ట్ డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ ఎక్స్ ఆఫీస్ డిపిఓ ఎస్ఎస్ ఆదిలాబాద్ అని చెప్పేసి ఇచ్చినారు. ఇది ఆదిలాబాద్ యొక్క కేజీబీవీ 1:3 ప్రొవిజనల్ లిస్టు. ఇట్లా మీ జిల్లాలల్లో ఉన్న వెబ్సైట్లకు వెళ్ళి ప్రతిరోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి సెర్చ్ చేయండి. ఒక 2-3 రోజుల వరకు ఒకవేళ వేకెన్సీస్ ఉంటే మళ్ళీ మీకు కూడా లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ పెట్టేంత వరకు ఎదురు చూడండి. లేకపోయి ఉంటే జిల్లా డిఓ ఆఫీస్ పోయి డైరెక్ట్ అడగండి. అడిగినా కూడా వాళ్ళు చెప్తారు, నో ప్రాబ్లం. అడగండి. మీ జిల్లా డిఓ ఆఫీసు మీకు అందుబాటులో దగ్గరలో ఉందనుకోండి, మీరు వెళ్ళి జిల్లా డిఓ ఆఫీస్లో అడగండి. కేజీబీవీ
మరి మెరిట్ లిస్టు ఇట్లా పెట్టినారా 1:3 ఇది ఆల్రెడీ మాకు ప్రీవియస్లో మాకు వెరిఫికేషన్ అయిపోయింది, సెలెక్ట్ లిస్ట్ ఇట్లా పెట్టినారా అని అడగండి. ఉంటే అవకాశం ఉంటే చెప్తారు, లేకపోతే లేదండి మన జిల్లాలో వేకెన్సీస్ లేవని కూడా చెప్తారు. మీరు ఎదురు చూడని అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు, వెళ్ళి అడగండి. ఓకే, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.